ఈరోజు మార్నింగ్ రోజు కంటే కూడా ఇంకా చాలా ప్రశాంతంగా అనిపించింది. మార్నింగ్ 5:30కి అలా వర్షం. సడన్గా బయట ఒక ప్లజెంట్ మ్యూజిక్ ప్లే చేసినట్టు స్టార్ట్ అయింది. అసలు ఎంత ప్లజెంట్గా ఉందో మాటల్లో చెప్పలేను. నేచర్కి ఉన్న పవర్ అలాంటిది. ఒక పక్కన వర్షం, ఇంకో పక్కన టీవీలో డివోషనల్ సాంగ్స్, పూజా రూమ్లో ఆ దీపాల వెలుగు, అన్నిటినీ ఆస్వాదిస్తూ వంట చేస్తుంటేనే ఎంత బాగా అనిపించిందో. ఈరోజు నా ఫేవరెట్ అట్టు వేస్తున్నాను. ఇంకా అన్నం, పప్పు, టమాటా చట్నీ కూడా చేస్తున్నాను. చిన్నప్పుడు మా పేరెంట్స్ ఎక్కడికైనా ఊరికి వెళ్తే ఇంకా వర్షం పడింది అంటే నేను మా తమ్ముడు టెర్రస్ పైకి వెళ్ళి ఫుల్ తడిచేవాళ్ళం. ఆ తర్వాత కాలేజ్ డేస్లో సండేస్ అలా వర్షం పడితే నా ఫ్రెండ్స్ నేను కలిసి బాగా తడిచేవాళ్ళం. ఇంకా ముంబైలో మా అన్న దగ్గర 1 month ఉన్నాను. అప్పుడు కరెక్ట్ రైనీ సీజన్లో వెళ్ళాను. కంటిన్యూగా వర్షం పడుతూ ఉండేది. మార్నింగ్ టైం జస్ట్ అలా చినుకులు పడుతూ ఉంటే నాకు వర్షం ఇష్టమని మా అన్న అలా వాకింగ్కి తీసుకెళ్లేవాడు. ఒకరోజు ఇంటర్వ్యూ కోసమని బైక్ పైన ఒక ప్లేస్కి వెళ్ళాం. అయిపోయాక ఫుల్ వర్షం పడుతుంటే కొద్దిసేపు వెయిట్ చేసి ఏం కాదు అన్న వెళ్దాం, నాకు ఇష్టమని చెప్తే వర్షంలో అలా బైక్ పైన తడుచుకుంటూ వెళ్ళాం ఇంటికి. అసలు అదైతే ఇంకా చాలా మెమరబుల్ డే. అసలు ఎలాంటి టెన్షన్స్ లేకుండా ఫుల్ ఎంజాయ్ చేసేదాన్ని. ఇంకా పెళ్లి తర్వాత అంతా మారిపోయింది. వర్షం అంటే అమ్మో బట్టలు తడిచిపోతాయి, బట్టలు సరిగ్గా ఆరవు, ఒకవేళ తడిస్తే నాకు జలుబు జ్వరం వస్తే ఎలా అని తడవడం మానేసి జస్ట్ చూసి ఎంజాయ్ చేస్తున్నాను. పిల్లలు పుట్టాక కొంచెం ఇంతకు ముందులా బాడీ అన్నిటికీ యాక్సెప్ట్ చేయదు. జలుబు అవుతుందో లేదో తెలియదు, కానీ ముందు జాగ్రత్త అంతే. ఇప్పటికైనా లైట్గా చినుకులు పడితే నేను పిల్లలు టెర్రస్ పైకి వెళ్ళి ఎంజాయ్ చేస్తాం. ఎక్కువ పడుతుంటే బాల్కనీలో కూర్చొని వర్షంని ఆస్వాదిస్తాము. వీళ్ళు ఇంకొంచెం పెద్దగా అవుతే అప్పటిలా ఎంజాయ్ చేయాలని ఉంది. సో అలా అన్ని గుర్తు చేసుకుంటూ అట్టు వేసుకున్నాను. ఈ అట్టు కూడా నాకు చాలా ఇష్టం. ఫ్రెండ్స్తో రూమ్లో ఉన్నప్పుడు ఒక పక్కన నేను అట్టు వేస్తుంటే ఇంకో పక్కన నా ఫ్రెండ్స్ నాకు తినిపించేవాళ్ళు. ఇవి వేడిగా తింటేనే బాగుంటుంది, అందుకే ఒక పక్కన నేను చేస్తుంటే ఇంకో పక్కన తినిపించేవాళ్ళు. ఇంట్లో ఉంటే మా అమ్మ వేడివేడిగా వేస్తుంటే మామిడికాయ చట్నీ పెట్టుకుని తినేదాన్ని. దీనికి మంచి కాంబినేషన్ అంటే మామిడికాయ చట్నీ. పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేసి ఇంటికి వచ్చి తిని కొద్దిసేపు మూవీ చూసి రొటీన్ ప్లానర్ ఇంకా అవ్వలేదు వేరే పనుల వల్ల. సో ఈరోజు రఫ్గా ఇంకో దాంట్లో రాశాను. ఇది 1 week ఇంప్లిమెంట్ చేసి ఓకే సెట్ అయింది అంటే చార్ట్లో రాసి కిచెన్లో అతికిస్తాను. ఇంకా పిల్లల్ని స్కూల్ నుండి తీసుకొచ్చి మళ్ళీ కొద్దిసేపు టెర్రస్ పైకి వెళ్ళాము. ఇంకా కిందకి వచ్చి ఫ్రెష్ అప్ అయి దీపం పెట్టి డిన్నర్కి చపాతీ చేస్తున్నాను. పిల్లలు మేము చేస్తామంటే సరే మీ వరకు 4 చేసుకోండి అని వదిలేశాను. అప్పుడప్పుడు వచ్చి చేస్తారు, కానీ ఈరోజు పర్ఫెక్ట్గా చేశారు అనిపించింది. చూడండి ఎంత ఎక్స్పర్ట్స్ లాగా ఎలా చేస్తున్నారో, చాలా ప్రౌడ్ అనిపించింది. సో ఈ రోజంతా కొన్ని మెమరీస్ని రీకలెక్ట్ చేస్తూ, కొన్ని మెమరీస్ని క్రియేట్ చేస్తూ డే అలా ప్రశాంతంగా గడిచింది.